అసలు సారక్క సమ్మక్క ఎవరు? పోనీ అదే దేవతల ఇక్కడ బ్రహ్మలోకంలో దిగి వచ్చిన వాళ్ళ? ఏమిటి చరిత్ర? అదేదో ఒక అడవి దేవత, ఏదో ఒక గ్రామ దేవత. సరే చేసుకొని అక్కడ ఉండేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు. ఆ పేరు బ్యాంకులు పెట్టేశారండి తర్వాత. ఇప్పుడు దట్ బికేమ్ ఏ బిజినెస్ నా. అన్యాయం చూశారండి. అది ఒక చెడు నువ్వు సమాజంలో కావాలని వ్యాపింప చేస్తున్నావు. తెలంగాణ ప్రాంతంలో సమ్మక్క సారక్క జాతర మేడారంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. కోట్లాది మంది జనం వస్తారు. అది ఒక పవిత్ర స్థలంగా భావించేవాళ్ళు కొందరైతే, అది ఒక పోరాట కేంద్రంగా భావించేవాళ్ళు కొంతమంది. అది ఆనాడు చక్రవర్తులకు వ్యతిరేకంగా, పన్ను విధానానికి వ్యతిరేకంగా పోరాటం సాగించి ఆ పోరాట క్రమంలో సమ్మక్క సారక్క ఎదురు అసలు వేశారు. అలాంటి పవిత్ర స్థలాన్ని పెట్టుకొని చిరంజీవి లాంటి మేధావులు వాళ్ళు సమ్మక్క సారక్కని తేలిగ్గా మాట్లాడి అవమానపరిచేటటువంటి మాట్లాడుతున్నారు. ఇది చాలా అన్యాయం. చిరంజీవి గారు మీకు మేధ అనుకోవచ్చు, కానీ మీ చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు మొత్తం తిరుగుతూ ఉంటారు. మీరా సమ్మక్క సారక్కని పోరాటం సాగించేది, ఎగతాళి చేసేది. వారు పోరాటం సాగించారు, త్యాగం చేశారు, ట్రైబల్ రైట్స్ కోసం ఫైట్ చేశారు, గిరిజన హక్కుల కోసం పోరాటం సాగించారు. ఆ క్రమం ఇంకా కొనసాగుతూ ఉంది. దాన్ని ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉంది. అలాంటి పవిత్రమైనటువంటి సమ్మక్క సారక్క ఉద్యమాన్ని తేలికపరిచే పద్ధతిలో చిరంజీవి గారు మాట్లాడడం చాలా అవమానకరం. వారు దీనికి క్షమాపణ చెప్పని కోరుతాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.